హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేఘ సందేశం ఛానల్కి స్వాగతం. ఇక్కడైతే నేను మా ఇంటి టెర్రస్ పైన చిన్ని గార్డెన్ పెట్టాను ఫ్రెండ్స్. మొక్కలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమని వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ ఓపిక్గా నేను తయారు చేసినటువంటి మొక్కలు ఇలాగున్నాయి. టెర్రస్ పైన మొక్కలు రోజు కూడా వెళ్ళి నీళ్ళు పోసి వస్తూ ఉంటాను. మొక్కలైతే ఎండలకి కొంచెం వాడినట్టుగా ఉన్నాయి, కానీ చాలా ఫ్రెష్గానే అనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే నీళ్ళు పోసినప్పుడైతే ఫ్రెష్గా అనిపిస్తాయి. ఎండలకేమో కొంచెం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టున్నాయి. అయినా 2 పూట్ల నీళ్ళు పోయాల్సిందే ఇంకా ప్రతిరోజు. ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే సింపుల్ వీడియో, చాలా రోజులైంది కదా వ్లాగ్స్ పెట్టి. ఇదిగోండి, వంకాయలు అయితే ఎక్కువ తెచ్చారు. రేణిగుంట సంతలో కూరగాయలు తాజాగా అమ్ముతూ ఉంటారు. ఇవి తెచ్చిపెట్టి కూడా 5-6 రోజులు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇది వంకాయలు, పచ్చిమిర్చి అండ్ టమోటాలు అన్నీ వేసి ఒక ముద్దకూరలాగా చేద్దాం అనుకుంటున్నాను. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ సింపుల్గా అండ్ టేస్టీగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలా తయారు చేస్తారు వంట నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. అండ్ వంకాయ కూర ఇక్కడైతే ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమోటా అన్నీ వేసి వేపేస్తున్నాను. ఈ కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసుకోవచ్చు ఉడికేటప్పుడు, లేదంటే మొదటే కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఉడుకుతూ ఉండగానే వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో సరిపడా ఉప్పు వేసేసుకొని వంకాయలు వేసుకున్నాం అనుకోండి, చేదు ఉండదు. కరుణ అంటారు కదా, అలాగ రాకుండా టేస్టీగా ఉంటుంది. టమోటాలు అయితే ఈ మధ్య అసలు కచ్చిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. మెత్తగా అయిపోయినాయి అనుకొని చూస్తే పురుగులు ఉంటాయి. కొంచెం కచ్చిగా ఉన్నవి తెచ్చుకుంటే ఇలాగ ఉడకనట్టుగా ఉంటున్నాయి. మీరున్న సైడ్ ఎలాగా వంకాయలు కానీ, టమోటాలు కానీ, కూరగాయలు కానీ బాగా దొరుకుతున్నాయా లేదా? మా పిల్లలు ఉన్న దగ్గర అయితే కూరగాయలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది, ఎండలకు సరిగా రావట్లేదు అంటున్నారు. ఇక్కడైతే వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా, కాబట్టి ఇంకా దానికి సరిపడినంత పసుపు, కొద్దిగా చిటికెడు పసుపు, కారము అవన్నీ ఉడుకుతూ ఉండగానే కొద్దిగా నేను తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి, అందులో మసాలాలు ఏమీ వేయను. ఉట్టి ధనియాలు వేపి చల్లారబెట్టి మిక్సీ చేసి పెట్టుకుంటాను. కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసినట్లయితే. ఇలాగన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి, త్వరగా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వంకాయ కర్రీ. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. చపాతీకి కూడా